హాయ్ హలో అందరికీ, నేను మీ రేణుకా ఫ్రమ్ క్విక్ బైట్స్ తెలుగు. నేను ఈరోజు చాలా ఫేమస్ అయిన రెసిపీ చూపిపోతున్నా. ఇది టాలీవుడ్ బాలీవుడ్ హీరోస్ల టేస్ట్ బర్డ్స్ని డాన్స్ ఆడిచ్చింది. ఇది ప్రియాంక చోప్రా, జాకీ ష్రాఫ్, జాన్వీ కపూర్ వాళ్ళ ఫేవరెట్ డిష్. ఇది మీరు గెస్ట్ చేస్తారా నేను ఏం డిష్ చూపిపోతున్నాను? ఒకవేళ గెస్ట్ చేస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. ఇది మహారాష్ట్ర తేచా అంటారు. ఇది చాలా ఈజీ, చాలా ఇన్స్టెంట్గా రెడీ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా పచ్చిమిరపకాయలు తీసుకొని డ్రైగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఆయిల్ వేయకుండా, ఆయిల్ కానీ వాటర్ కానీ వేయకుండా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం కలర్ అంటే రెడ్డిష్ కలర్, మరీ అంత అవసరం లేదు. మనం లాస్ట్ వరకు చేస్తే అదే రెడ్డిష్లో వస్తుంది. అండ్ ఫస్ట్లో మాత్రం కొద్దిగా రెడ్డిష్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా స్లోగా కలిపేసుకోవాలి. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలి, దానికంటే పెంచకూడదు. ఓన్లీ లో ఫ్లేమ్లోనే చేయాలి మొత్తం రెసిపీ అంతా. ఇప్పుడు ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి, మరీ తక్కువ ఏం అవసరం లేదు, ఎక్కువగానే వేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది కొలెస్ట్రాల్కి కాజ్ కాబట్టి నేను కొంచెమే వేసుకుంటున్నా. కానీ ఆయిల్ ఎక్కువ వేస్తే బాగా టేస్ట్ వస్తుంది. ఇది ఆయిల్ వేసాక ఒక 1 minute మిరపకాయలు ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం రెడ్డిష్ కలర్లో రావాలి, మరీ అంత అవసరం లేదు. ఇప్పుడు జీలకర్రని మనం మామూలుగా హ్యాండ్స్తో ఇట్లా స్మాష్ చేసి వేస్తాం కదా, అలా ఏం అవసరం లేదు, మనం డైరెక్ట్గానే వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆల్రెడీ దంచే రెసిపీ కాబట్టి దాంట్లోనే స్మాష్ అయిపోతుంది. జీలకర్ర మాత్రం క్వాంటిటీ చాలా ఎక్కువ ఉండాలి. ఇది జీలకర్ర ఎందుకంటే టేస్ట్ కోసం బాగుంటుంది. ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి, పొట్టు తీసిన వెల్లుల్లి పొట్టు తీయడానికి మీకు లాస్ట్ వ్లాగ్లో ఒక టిప్ చెప్పాను. ఒకవేళ మీకు అది నచ్చితే లైక్ చేయండి. వెల్లుల్లి కూడా కొద్దిగా, మరీ ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి అంతే, పెద్దగా ఏం అవసరం లేదు. వెల్లుల్లి అయిపోయాక పచ్చి బుడ్డలు వేసుకోవాలి. అంటే పెంచిన బుడ్డలు కాదు, ఓన్లీ పచ్చి బుడ్డలు వేసుకోవాలి, డైరెక్ట్గా వేసేయాలి. ఈ మిక్సర్తో పాటు బుడ్డల్ని కూడా కలిపేసేయాలి దాంట్లో. ఇలా కలిపేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను కొంచెమే వేసుకున్నాను, ఇంట్లో ఆయిల్ ఎక్కువ తినరు కాబట్టి నేను కొంచెమే వేసుకున్నాను. మీరు ఎక్కువగా వేసుకోండి, ఏం పర్లేదు, బాగా వస్తుంది ఆయిల్ ఎక్కువ వేస్తే. చూడండి ఇలా రావాలి. మిరపకాయలు మాత్రం లాస్ట్ అంతా అయిపోయాక చాలా రెడ్డిష్గా అయిపోవాలి, మొత్తం రెడ్డిష్గా అయిపోవాలి. కొంచెం డార్క్ గ్రీన్ కలర్లో కావాలి మిరపకాయలు. చూడండి ఇలా స్లోగా కలుపుకోండి. ఇది మాత్రం లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి, అంత రెసిపీ లో ఫ్లేమ్లోనే చేయాలి. ఇలా స్లోగా కలుపుకోవాలి, మరీ ఫాస్ట్గా కలపకండి, ఎందుకంటే అది త్వరగా అయిపోదు, త్వరగా కలర్స్ చేంజ్ కావు ఐటమ్స్కి. ఇలా చూపిస్తున్నట్లుగా కలుపుకోండి. ఇంకా ఇప్పుడు ఉప్పు, ఇది అయిపోయాక ఉప్పు వేసుకోవాలి. ఇలా నీట్గా కలిపేసుకొని, ఇది మాత్రం చాలా ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది. జస్ట్ 5 minutes అంతే, చాలా ఇన్స్టెంట్. ఉప్పు వేసుకోవాలి. నాకు ఇక్కడ క్వాంటిటీ తక్కువ కాబట్టి నేను ఉప్పు కూడా తక్కువనే వేసుకున్నాను. ఒకవేళ మీ క్వాంటిటీ ఎక్కువ అయితే దానికి డబల్ ఆర్ ఇంకా ఎక్కువ అయితే థ్రైస్ అలా వేసుకోండి, టేస్ట్కి మీరు ఎంత ఉప్పు తింటారో. మహారాష్ట్ర వాళ్ళు ఉప్పు తినరు, మనం బాగా తింటాం కాబట్టి బాగానే వేసుకోవాలి. ఇది పెద్ద పెద్ద హీరోయిన్స్లో ఫేవరెట్ డిష్. ఇది ఎలా అంటే మ్యాగీ రెసిపీ లాగా జస్ట్ 5 minutesలో తయారవుతుంది అంతే. ఎక్కడికన్నా అర్జెంటుగా వెళ్ళాలన్నా
ఇలా చేసుకోవచ్చు. ఒకవేళ మీ టేస్ట్ బడ్స్ని ఇలా డాన్స్ ఆడించాలని ఎప్పుడైనా అనుకున్నారా? ఇలా మహారాష్ట్ర తేజ లేకపోతే ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ రెసిపీస్ మీరు ట్రై చేస్తారా? చేసుంటే కామెంట్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఎట్లా ఏ స్టైల్లో చేశారో కూడా పెట్టడం మర్చిపోకండి. ఇక్కడ చూస్తున్నట్లుగా పచ్చిమిరపకాయలు ఇలా రెడ్డిష్ కలర్లోకి అయిపోవాలి మొత్తం. ఫస్ట్లోనే కొద్దిగా ఇక్కడ కొత్తిమీర నేను కొంచెం కొత్తిమీరనే వేసుకున్నాను. కొత్తిమీర చాలా ఎక్కువ వేసుకోవాలి, నేను కొంచెమే వేసుకున్నాను. నేను నా టేస్ట్కి తగ్గట్టు వేసుకున్నాను, కానీ కొత్తిమీర ఎక్కువ ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర కూడా అంత ఒకే దగ్గర ఉండకుండా మొత్తం ఇలా కలిపేసుకోవాలి అంతా. ఇంకా ఇంతకంటే ఇంకా ఏదైనా వెరైటీ రెసిపీస్ మీరు ఎప్పుడన్నా చేశారా? ఇంకా దీనికంటే చాలా టేస్టీగా ఉన్నవి ఒకవేళ చేస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు రోల్ మనము దీన్ని మిక్సీ పట్టుకుంటే టేస్ట్ అంతగా ఉండదు. మనం దీన్ని రోల్లో వేసి దంచామనుకోండి టేస్ట్ బాగుంటుంది. నేను మిక్సీలో వేయకుండా నేను రోల్లో వేసి దంచుతున్నాను. దీనికి మాత్రం నాకు చాలా ఎనర్జీ ఉపయోగించాల్సి వచ్చింది. ఇది దంచడం స్టార్ట్ చేసి అయిపోయేంత వరకు కంటిన్యూస్గా దంచుతూనే ఉండాలి. పౌడర్ లాగా కావాలి ఇలా, అంతే. టేస్టీ మహారాష్ట్ర స్పెషల్ అయిన తేజ రెడీ. ఈ తేజని ఏ దాంతో తింటారు మీరు? నేను ఒక మంచి థింగ్ సజెస్ట్ చేస్తాను. నేను చపాతీ కానీ రోటీ కానీ నేను సజెస్ట్ చేసినట్లు నేను చపాతీలోనే తింటా తేజని. చూడండి, తేజ విత్ చపాతీ విత్ తేజ, నాట్ తేజ విత్ చపాతీ. You had never tried it before. It would be very amazing. Thank you for watching Quick Bites Telugu. Don't forget to subscribe it. Bye guys, see you soon. Bye bye.